అనగనగా ఒక ఊళ్ళో సింగయ్య అనే అతను ద్రాక్ష పళ్ళ వ్యాపారం చేస్తుండేవాడు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి కేజీ ద్రాక్ష పళ్ళు కావాలన్నాడు. సింగయ్య చూస్తూ ఉన్నప్పుడు రేటు కాస్త తగ్గించి ఇవ్వు అన్నాడు వచ్చిన వ్యక్తి. నేను సరైన ధర చెప్పాను, నన్ను తగ్గించమని ఇంతవరకు ఎవరూ అడగలేదు. మీరంతగా పట్టుబడితే ఎంతో కొంత తగ్గిస్తాను అన్నాడు సింగయ్య. ఇది చూసిన అక్కడ వారు, ఇంతకాలం నీ దగ్గర బేరం ఉండదు అనుకున్నాం, ఇక నుంచి మాకు కూడా నువ్వు ఎంతో కొంత తగ్గించకపోతే నీ దగ్గర పళ్ళు కొనడం మానేస్తామని బెదిరించారు. మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాను. ఆయనకు కొన్ని ద్రాక్ష పళ్ళు తగ్గించి ఇచ్చాను, మీకెంత తగ్గించమంటారో చెప్పండి అన్నాడు సింగయ్య తెలివిగా. అక్కడున్న వారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సింగయ్య అలా కష్టపడుతూ తన తెలివితేటలతో రకరకాల చిరు వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. సింగయ్యకు 2 పిల్లలు. పెద్దవాడి పేరు శేఖర్, రెండోవాడి పేరు దినకర్. ఒకరోజు సింగయ్య కొడుకులిద్దరిని పిలిచి ఇలా అన్నాడు, నా వయసు మళ్ళుతోంది. నా వ్యాపారాలు మీకు అప్పగించి కృష్ణారామ అంటూ కాలం గడుపుదామనుకుంటున్నాను. మీలో ఎవరం చేద్దామనుకుంటున్నారో చెప్పండి అన్నాడు. కొడుకులిద్దరూ ఏకకంఠంతో బట్టల వ్యాపారం కావాలి అన్నారు. సింగయ్య కాస్త ఆలోచనలో పడ్డాడు. తర్వాత ఏమన్నాడంటే, మీలో ఎవరు కుక్కతోక వంకర తీసి నిటారుగా చేస్తారో వాళ్ళకే బట్టల వ్యాపారం ఇస్తాను అన్నాడు సింగయ్య. పెద్దవాడైన శేఖర్ వెంటనే అది తన వల్ల కాదని చెప్పేశాడు. దినకర్ మాత్రం పెంపుడు కుక్కను తెచ్చి ముందుగా తన చేతులతో తోక తిన్నగా ఉండేలా చేశాడు. ఎప్పుడైతే చేతులు తీసేశాడో అప్పుడు అది వంకరైపోతుండేది. తర్వాత వాడు బరువైన కర్ర ముక్కల్ని తోకకి అటూ ఇటూ పెట్టి కట్టేశాడు. కర్ర ముక్కలు తీయగానే మళ్ళీ తోక వంకరైపోయేది. దినకర్ తన తండ్రితో, ఇది సులువైన పని కాదు, కానీ నా ప్రయత్నాలు నేను చేస్తుంటాను. ఎప్పుడైతే సాధిస్తానో అప్పుడే నాకు బట్టల దుకాణం అప్పచెప్పుదువు గాని అని చెప్పాడు. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే నీకు బట్టల దుకాణం అప్పచెప్తాను, నువ్వే అందుకు తగిన వాడివి అన్నాడు సింగయ్య. శేఖర్ కోపంగా కారణం చెప్పమని అడిగాడు తండ్రిని. అప్పుడు సింగయ్య నవ్వి ఇలా అన్నాడు, మామూలు దుకాణాల్లో జనం డబ్బిచ్చి తమకు కావలసినవి కొనుక్కుని వెళ్తుంటారు. బట్టల దుకాణంలో అలా కాదు. వచ్చిన వారు నచ్చిన బట్టలు ఎంచుకునేందుకు చాలాసేపు పడుతుంది. ఒక్కోసారి ఎంతసేపు ఎంచినా చివరకు వాళ్ళు కొనేదేమీ ఉండదు. దుకాణంలో అడుగుపెట్టిన వారికి బట్టలు నచ్చేలా చేయడం కుక్కతోక వంకర తీయడం లాంటిది. ఇది తెలిసి ఎంతో సహనంతో తన ప్రయత్నం మానినవాడే ఈ వ్యాపారంలో రాణించగలడు. ఈ లక్షణాలు దినకర్లో ఉన్నాయి, అందుకని ఇస్తానన్నాను అన్నాడు సింగయ్య. శేఖర్ తన తొందరపాటుకు తండ్రిని క్షమించమని అడిగి సింగయ్య చెప్పినట్టే దినకర్కి బట్టల దుకాణం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగే మిగతా వ్యాపారాలు శేఖర్ చూసుకుంటూ అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.